impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. లెట్స్ గో టు ద వర్డ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము, సమాధానమును వెదకి వెంటాడుము. సర్చ్ ఫర్ పీస్ అండ్ పర్సూ ఇట్ ఈగర్లీ ఆర్ డిలిజెంట్లీ. ఆలకించండి, నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను. సమాధానము అంటే మనసులో ఎలాంటి భేదాలు, బాధలు పెట్టుకోకుండా, గొడవలకు దిగకుండా, పోట్లాడకుండా, ఇతరులను దూషించకుండా, ఇతరుల పట్ల విరోధ భావం కలిగించుకోకుండా, అలాంటిది ఏది మన అంతరంగంలో పెట్టుకోకుండా, అది అత్తైనా, మామైనా, బాధించిన శత్రువులైనా, విరోధులైనా, సరిపోని భార్య అయినా, సరిపోని భర్త అయినా, బాధించే పిల్లలైనా, బాధించే అల్లుడైనా, బాధించే కోడలైనా, ఇంకా ఏ రకమైన వ్యక్తుల నుండి వచ్చే సమస్యలైనా, శత్రుమూకల దాడి అయినా, పరాభవం తాలూకు వచ్చిన ఇతరులు చేసిన నష్టమైనా కూడా సమాధానాన్ని వెదకి వెంటాడాలి. సమాధానం అనేది అది చాలా అత్యున్నతమైన కార్యం. దాన్ని ఊరికే వెతికితే సరిపోదు, వెంటాడమంటోంది వాక్యము. చూద్దాం, లెట్స్ డైవ్ ఇన్ టు ద వర్డ్ and we will find out the treasures. 1 Peter chapter 3 verse 11. అతడు కీడు నుండి తొలగి ఒకసారి 10 పెట్టినైనా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలా. ఓకే, అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానాన్ని వెదకి వెంటాడాలి. మళ్ళీ వెనక్కి పెట్టి, మంచి దినాలు ఎవరికైనా కావాలా? ఎంతమందికి మంచి రోజులు కావాలా? మాకు మంచి రోజులు అనుభవించాలని ఉన్నాం సార్, పడిన కష్టాలు చాలు, మంచి రోజులు చూడాలనుకుంటున్నాం. చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుక, కపటపు మాటలు పదవకుండా నీ పెదాలు. సింపుల్గా ఒక మాటలు చెప్తే పోయేది, నీ నోరు జాగ్రత్త అని అంటే పోయేది. ఏమన్నాడు చూడు, చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలా. ఒక వ్యక్తి జీవితకాల ప్రార్థన కంటే ఈ వర్తమానము ఎక్కువ శక్తివంతమైందని. చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలా. 11, కీడు నుండి తొలగాల, మేలే చేయాలా, సమాధానాన్ని వెదకి వెంటాడాలా. ఎంతమందికి మంచి రోజులు చూద్దాం అంటున్నారు? ఏం లేదు, నోరు కాపాడుకుంటా సమాధానమే లక్ష్యంగా బతకాలంట. మేలు చేయాలా, కీడు చేయకూడదు, నోరు కాపాడుకుంటా సమాధానంగా ఉండే ప్రయత్నమే చేయాలంటే జీవితం అంతా. అంటే మర్చిపోయి కూడా కొట్లాటలకు, గొడవలకు, మాటలు అనడానికి దిగకూడదు. రారా నీ అంతు చూస్తా అనే మాటకు దిగకూడదు ఎట్టి పరిస్థితుల్లో. వీళ్ళకేమొస్తుందంట? మంచి దినాలు చూస్తారంట వాళ్ళ జీవితంలో. హల్లెలూయా. లెట్స్ సీ Matthew chapter 5 verse 9. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అందరనండి, సమాధానపరిచేవారే దేవుని కుమారులు అనండి. తెలివైన వాళ్ళను ప్రశ్న అడుగుతాంట. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానాన్ని పరచని వారు
ఎవరు? శాపగ్రస్తులు, దెయ్యపు కుమారులని. సింపుల్ కదా, ఇంకంతే కదా, ఆపోజిటింగ్గా. నేనేం కొత్త చదువు ఏం చెప్పట్లా. సమాధానపరిచేవారు ధన్యులైనప్పుడు సమాధానపరిచిన వారు ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. వీళ్ళు దేవుని కుమారులు అయితే వాళ్ళు దెయ్యం కుమారులు అవుతారు. అంతే కదా, వెరీ సింపుల్. అందుకే మీరు ఎక్కడ సమాధానంగా లేకపోయినా దయ్యాలకి డోర్లు ఓపెన్ చేసేస్తారు. అందుకే మీరేమంటారు? రీబారా కషాందారా లాబా అని పొద్దున్న లేసి 1 గంట వచ్చి పోయి, ఏం కా బుద్ధి లేదా నీకు? ఏం మా ఇంటికల్లే చూస్తుంటావు? ఏమి నీ కండట్లా? ఏమిటికి దుమ్ము పోస్తుంటావు మా ఇంటికాడ? ఏం అట్లా ఊడ్చలేవా? ఇట్లే ఊడుసా అనుకో, అయిపోయింది డోర్. నువ్వు రబా అని రాత్రి అంతా ముత్తుకున్నా పొద్దున్న లేసి కొట్లాట సరిపోతుందంట సైతానానికి, రామ్మ అని పిలిచడానికి. లెట్స్ సీ Proverbs 20:3. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉంటారు. దే వాంట్ టు విన్ ద ఆర్గ్యుమెంట్, దే వాంట్ టు విన్ దేర్ లాజిక్, దేర్ పాయింట్. వాళ్ళ పాయింట్ కరెక్ట్, నా పాయింట్ కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్, నాది అంటే నన్నే తప్పంటావా? నాదే తప్ప, నాది. మొగుని మాట ఇందామని లేదా నీకు? నాదే తప్ప, నీదే రైట్ అయిపోయా. ఎట్లయితే ఇప్పుడు నువ్వే కరెక్టా? కొట్లాట. కలహమునకు ఏం చేయాలంట? దూరంగా ఉండాలా. నరులు అలా దూరంగా ఉంటే నీకు ఘనత. మూర్ఖుడు ఏం చేస్తాడంట? వాడు కొట్లాటే కోరుకుంటాడంట. ఆయనకి మాట అంటే వాడు పడ్డా అనమాట. ఆడేంటంటే వాడు ఎక్కడ పైన, వాడు భూమి మీద నిలబడి వాడు మనసు వాడిని అనకూడదు అని ఏమనకూడదు. ఇంకొకటి ఆలకించండి, భార్యల్ని బానిసల్లా చూసే మగవాళ్ళకి నేను మాట్లాడుతున్నా. ఎక్కడ వింటున్నా ఇది, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు విన్నా. ఆమె నీ జీతగత్తె కాదు, నీ పిల్లలు కనడానికి మెషిన్ కాదు, నీ అంట్లు తోమి, నీ బట్టలు ఉతికి, నీకన్నీ సాకారాలు చేయడానికి ఆమె బానిస కాదు. ఆమె నీ తోటి సహాయకురాలు, నీకు హెల్ప్ చేయడానికి వచ్చింది. ఆమె లేకపోతే నీ హెల్పే లేదు, నీ బతికి వండుకోవడానికే రాదు నీకు, నీకు కడుపుండే తిండి కూడా దొరకదు నీకు. ఆమె లేకపోతే అసలు నీ సంతానమే లేదు, నీ వంశమే లేదు. దరిద్రపు మాటలన్నీ. భార్యని తక్కువ చూపు చూసి, చీప్గా చూసి, ఒక పని మిషన్లా ఏంటి చేయాలా పని చేస్తుంది అదే. హీ విల్ హంట్ యూ లైక్ ఎనీథింగ్. హీ విల్ టేక్ యూ అండ్ లీవ్ యూ ఇన్ ద డెజర్ట్. తీసుకుపోయి నిన్ను ఎడారులు ఇడిచిపెడతాడు. దిస్ గాడ్, డోంట్ డూ దాట్. షీ ఈజ్ యువర్ హెల్పర్. ట్రీట్ హర్ యాజ్ యువర్ ఫస్ట్ చైల్డ్. ఆమెని నీ మొదటి కొడుకో కూతురులానో చూడాలా. భార్య అయితే నీ మొదటి కొడుకో లాగా చూడాలా భర్తని. అందుకే పిల్లల ముందే చెప్పేయాలి. పిల్లలు పెరుగుతూ ఉంటారు, మీ నాన్నే నాకు మొదట, ఆ తర్వాతే మీరు అంటూ ఉండాలి. మై ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ యువర్ డాడ్. యువర్ డాడ్ ఈజ్ మై ఫస్ట్ సన్. పిల్లలు పెరుగుతూ ఉంటారు, మీ నాన్నే నా కొడుకు, మొదటి కొడుకు అంటూ ఉండాలి. యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ దాట్. డోంట్ డిస్హానర్ యువర్ హస్బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నీ భర్తని పిల్లల ముందు డిస్హానర్ అంటే తగ్గించి మాట్లాడద్దు. కలహానికి రాసుకో, మేక్ ఇట్ క్లియర్. దిస్ ఈజ్ హై అండ్ విజ్డమ్. ఇది సంతలో దొరకదు. మేక్ ఇట్ రైట్. కమాన్, కలహానికి దూరంగా ఉండు. అంతే, ఇది లైన్. ఇంకా ఇది క్రిస్టియన్ అయితే, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, కొట్లాట అంటే ఆమె దూరం పారిపో. అది ఏదైనా, ఏ లాజిక్ అయినా, వాడు నీదే రైట్, వాడిది తప్పు. వాడు కొట్లాడతాడు, వాడు ఎప్పటికి ఒప్పుకోడు నీది రైట్ అని. నువ్వే రైట్ నా, సారీ నేను పోతున్నా అన్న, ఓకేనా, మీరే రైట్ నా. యూ మే ఫెయిల్ ఇన్ ద ఆర్గ్యుమెంట్. అందరిలో చూడడానికి నువ్వు తప్పుడోటి లాగా అయిపోయావు అక్కడ ఒప్పుకున్నందుకు తప్పు. కొంతమంది ఎలా కొట్లాటలు వస్తాయంటే, మనం ఇప్పుడు విడిచిపెడితే వందే రైట్ అనుకుంటారు, ఊరంతా వందే కరెక్ట్ అంటారు. ఇప్పుడు మనం వాడిని విడిచిపెట్టకూడదు, వాడిని తేల్చాలి. ఇప్పుడు తేలిస్తే కడుగుతా ఇప్పుడు తేలిస్తేనే అందరికీ తెలుస్తుంది నిజం. ఏం తెలియదు. యూ మే లూజ్ ద ఆర్గ్యుమెంట్ బట్ యూ కెన్ విన్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నువ్వు ఆ వాదనలో ఓడిపోవచ్చు, కానీ దేవుని హృదయాన్ని గెలుస్తావు. వాడు ఉంటే ఎంత, పోతే ఎంత, వాడి ముందర గెలిస్తే ఎంత, ఓడిపోతే ఎంత, ఈ లోకం అంతా నిన్ను మంచోడు అంటే ఎంత, అనకపోతే ఎంత. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి. యూ మే లూజ్ ద ఆర్గ్యుమెంట్ బట్ యూ కెన్ విన్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
You may lose someone's approval, but you win the God's heart. Understand what I'm talking about? Thank you, Holy Spirit God. చూడండి, మూర్ఖుడైన ప్రతివాడును ఏం కోరుతాడంట? పోరునే కోరును. హల్లెలూయా. Come on, let's see. Proverbs 17:14. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులను దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. మళ్ళా వెనక్కి పెట్టినాయన. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అంటే నీళ్ళ కాడ కొట్లాట, ఆ నీళ్లు మావి, ఈ నీళ్లు మీవి, ఇదిగో ఇది ఇట్లా పోవాలా, కాలిబాట కాడ కొట్లాట, చేనులో పోవాలా, కాలిబాట ఉండదు, మనం వీని చేనులో నుంచే దాటుకొని పోవాలా. వాడేమో రానిడు, మీకు లేదు ఇట్లా బాట అంటాడు. పెద్ద కొట్లాట, ఏం చెప్పినా వింటరు, ఆలకించరు. ఏమంటున్నాడు చూడు, కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. ఏదైనా గొడవ పెద్దదైతుంది అంటే విడిచిపెట్టేసి, అది ఆస్తి అయినా వదిలే. హలో, ఈరోజు నేను చెప్పేది ఎట్లాంటిదంటే, ఒక 10 లక్షల రూపాయల ఆస్తి నీకు రావాల్సి ఉన్నా గొడవ పడద్దు, వదిలేయమని. ఒక 1 కోటి రూపాయల ఆస్తి నీకు రావాల్సి ఉండి గొడవ పడాల్సి ఉంటే, గొడవ పడితే వచ్చేది ఉంటే గొడవ పడద్దు, ఆస్తి వదులుకో. చెప్పడానికి చాలా ధైర్యం కావాలా, చేయడానికి దమ్ముండాలా. సో ఐ డిసైడెడ్ ఇన్ మై హార్ట్ టుడే, దేవుడు నా కళ్ళని ఇలా తెరిచేసాడు. అసలు కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చేవాడు అంటే చెడ్డవాళ్ళని మంచోడని తీర్పు తీర్చేవాడు, నీతిమంతులను మంచి వాళ్ళను దుష్టుడని తీర్పు తీర్చేవాడు, ఇద్దరూ దేవునికి హేయమైన వాళ్ళే అని అంట. ఎవరికైనా మాట్లాడుతారు అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరి దగ్గర పోయి ఈడు మంచోడు, ఆడు చెడ్డోడు, ఆడు మంచోడు, ఈడు చెడ్డోడు అని చెప్పమాక. నువ్వు దేవునికి అసహ్యం పుడుతుందంట, నువ్వంటే హేయమవుతుందంట ఆయనకి. నువ్వెవడరా వాడు నీతిమంతుడు, ఈడు చెడ్డోడు, ఆడు మంచోడు అని చెప్పడానికి? షట్ యువర్ మౌత్, డోంట్ టాక్ అబౌట్ అదర్స్, డూ యువర్ బిజినెస్. నీ పని ఏందో నువ్వు చేసుకో, వాంది వింది మాట్లాడొద్దు అంటుంది వాక్యం. అందుకే ఎవరైనా నీ వద్దకు వచ్చి ఎవరి గురించి అయినా అడిగితే ఏం చెప్పాలి తెలుసా? భూలోకమంతా నాకు స్నేహితులు, నా మిత్రుడు, నా బంధువులు ఏం చెప్పండి, అందరూ నాకు స్నేహితులే. వాడు పోతాడు, ఏమన్నా నువ్వు అంటే ఫ్రెండ్ అంట కదన్నా అంటాడు. మళ్ళీ వస్తాడు నీ దగ్గరికి, ఏం నువ్వు ఫ్రెండ్ అని చెప్తే ఏం కాదంటానంటే పొరపాటు పడినావు, నేనేం చెప్పినా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో. భూలోకమంతా మిత్రులే, అంతా బంధువులే నాకు. నేను ఆయనకు ఆయన నాకు మిత్రుడని నేను, కానీ నేను ఆయనకు మిత్రుడని నేను చెప్పలేదే. హలో, అందుకే శత్రువులు ఎవరైనా ఉన్నారా తీసేయండి. ఉంటే ఈరోజు మీకు అంత దమ్ముంటే ఇంకా ఉంచుకోండి, ఇంకా తీసేయండి. ఏ శత్రువు నచ్చనోడు, తీర్పు తీర్చేవాడు, తిడతామాడు, వాడు ఇట్లాంటి ఇట్లాంటి తిడతామా, ఏదో అవసరం లేదు, మనకేం పని ఉంది. ఇద్దరు హేయులు అంటే ఈడు మంచోడు, ఆడు చెడ్డోడు అని తీర్పులు తెచ్చుకుంటూ కూర్చుంటామే, తీర్చేవాడు ముందు హేయంగా మారిపోతాడంట. హల్లెలూయా. నువ్వు మంచోడని చెప్పినా ఒకవేళ ఆడు చెడ్డోడేమో, ఒకవేళ చెడ్డోడని చెప్పినా మేబీ వాడు మంచోడేమో అంతరంగా ఉండవు, లేదు ఇప్పుడు మారతాడేమో, ఆయనకి దగ్గర అవుతాడేమో. నీకేం పనిది తీర్పులు తీర్చుకుంటూ కూర్చుంటావు. అందుకే ఇద్దరు కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్త, ఇంకొకరి గురించి తీర్పులు తీరుస్తాము. బీ కేర్ఫుల్ విత్ దాట్. జేమ్స్ చాప్టర్ 3 verse 16. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఎక్కడైతే వివాదాలు, ఎక్కడైతే కొట్లాటలు, ఎక్కడైతే అల్లరి ఇవన్నీ ఉంటాయో ఏమవుతుందంటే, ఎక్కడ కొట్లాటలు ఉంటాయో, ఎక్కడ గొడవలు పెట్టుకుంటారో ప్రతి నీచ కార్యం ఆడుంటుందంట. భార్య సరిపోలే నీకు ఆమెకు పొత్తు కుదరట్లా, బ్యాళ్ళు ఉడకట్లా, ఏం చేయాలి ఇప్పుడు? అయితే మౌనంగా ఉండు, లేదంటే సైలెంట్ అయిపోయి తప్పుకో అక్కడి నుంచి. గొడవ మాత్రం పడద్దు, కొట్లాట మాత్రం చేయొద్దు, అరచడం మాత్రం అరవద్దు, చూసుకుందాం నీదేందో నాదేందో అనేది మాత్రం చేయొద్దు. ఎప్పుడు నీవు గొడవకు దూరంగా ఉండాలి.
గొడవ మాత్రం జరగకూడదు, కొట్లాట మాత్రం జరగకూడదు. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడితే ఏమన్నాడంటే, నీవు గొడవ పడితే నీ ఒక్కడివే, నీ వాళ్ళే, నీ బంధువులే, లేకపోతే నీ సొంత వాళ్ళే చూసి ఊరుకోరు. అన్యజనులు కూడా నిన్ను గమనిస్తున్నారు. వాళ్ళు అంటారు, ఆయన నామాన్ని తెచ్చి రోడ్డు మీద ఈడ్చి, వీడు దేవుని భక్తుడంట, వీడి బతుకు చూడు ఎలాగుందోనని ఆయన నామాన్ని అవమానపరుస్తాం. నువ్వు గొడవ పడిన ప్రతిసారి నువ్వు లోకస్తుల్ని పిలుస్తున్నావు, లోకానికి చూపుతున్నావు. నువ్వెవరో, నీ దేవుడెవరో, నీ విశ్వాసం ఏమిటో చూపించేస్తున్నావు బయటికి. పొరపాటున నీ ఆస్తి కోసం ఒకడు గొడవకు వచ్చాడు అనుకోండి, గొడవ పడకుండా వదిలేసామనుకోండి, ఇప్పుడేమవుతాయి? లోకం అంతా చూస్తుంది, సమాజం అంతా నీ గురించి మాట్లాడుతుంది. వాడు విశ్వాసము గలవాడు వదిలేశాడేమో. ఈ లోకానికి ఆదర్శంగా జీవించే అవకాశం. లెట్స్ గో. For where envying and strife is, there is confusion and every evil. అన్ని కీడులు, అన్ని చెడులు ఏడున్నాయంట? గొడవలు పడే చోటే. ఆలోచించాలి, చూద్దాం. లెట్స్ గో. జెనసిస్ చాప్టర్ 13 verse 7. అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆలకించండి అమ్మా. అబ్రహాము పశువుల కాపరులు ఉన్నారు, లోతు పశువుల కాపరులు ఉన్నారు. నిజానికి దేవుడు ఆశీర్వదించి పిలిచింది ఎవరిని? అబ్రహాముని. లోతు ఎవరు? అబ్రహాము తమ్ముడు. లోతుతో పాటే అబ్రహాము కూడా వచ్చేస్తాడు బయటికి. అబ్రహాము లోతు ఇద్దరూ ఆశీర్వదించబడతారు. చూడండి ఏమైందో. అప్పుడు అబ్రహాము ఒకసారి పై వచనాలు చూస్తే అర్థమవుతుంది. ఒకసారి 5. అబ్రహాముతో కూడిన వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉండెను. ఇద్దరు అన్నదమ్ముల ఆస్తి ఎంత అయిపోయిందంట? కలిసి ఒక చోట బతకలేనంత ఆస్తి అయిపోయిందంట, విస్తారం అయిపోయిందంట. డబ్బు. అబ్రహామును దీవించాడు, లోతును దీవించాడు. ఏమైందో చూద్దాం. 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టాను. వీళ్ళ ఆస్తి ఎక్కువైపోయి అబ్రహాము పశువుల కాపర్లు, లోతు పశువుల కాపర్లు ఇద్దరు గొడవ పడ్డారంట. నిజానికి లోతు అబ్రహాములు గొడవ పడుతున్నారా? కాదు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మన చుట్టూ గ్యాంగ్ ఉంటుంది, శుద్ధ పనికి మాలిన వరస్ట్ గ్యాంగులు ఉంటాయి. ఆ గ్యాంగుల్లో గ్యాంగ్ లీడర్ ఏం ప్రాబ్లం పడ్డాడు, ఆ పక్క గ్యాంగ్ లీడర్ ఉంటాడు, ఆ గ్యాంగ్ లీడర్కి ఈ గ్యాంగ్ లీడర్కి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ మధ్యలో ఈ టుక్రా బ్యాచ్ ఉంటుంది చూసారా, ఈ బ్యాచ్ ఏం చేస్తుందంటే అవి 2 బ్యాచ్లు కొట్లాడుకుంటా ఉంటాయి. అర్థం కాలేదా మీకు? గుర్తుపెట్టుకోవాలా, నీకు ఆ పక్కింటోడికి కొట్లాట ఉండదు, నీ పెళ్ళానికి ఆమె పెళ్ళానికి కొట్లాట ఉంటుంది. యజమాని ఏం చేస్తారు, ఇప్పుడు పోయి వాడు నా పెళ్ళాన్ని అంటావరని మెడపట్లు తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థం కాలేదా మీకు? మన ఇంట్లో ఇప్పుడు నీకు ఆ ఇంట్లోనికి ప్రాబ్లం ఉండదు, నీ పిల్లలకో, నీ భార్యకో, మీ అమ్మనేదో అన్నారనో, లేదంటే మీ అక్కనేదో అన్నారనో, ఏదో ఎక్కడి నుంచో వచ్చుద్ది గొడవ, నీకు డైరెక్ట్గా రాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఒక ఇన్సిడెంట్ ఎలా జరుగుతుంది. అబ్రహాం పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి గొడవ. ఆ కాలమందు కనానీయులు, పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండ్రి. అంటే వీళ్ళు లోకులు అనమాట. అందరు చెప్పండి, లోకులు కాకులు అనండి. ఈ కాకులన్నీ చూస్తూ ఉంటాయన్నమాట. మనమేమనుకుంటాం, ఇప్పుడు వాళ్ళకు మనకు కొట్లాట అనుకో, ఈ మనమే వాళ్ళమే కొట్లాడుకుంటాం, తీర్చుకుంటాం. ఈ పక్కన ఎవరున్నారంట? కనానీయులు, పెరిజీయులు పక్కన మొత్తం బ్యాచ్, వాచింగ్ బ్యాచ్. ఏం చేస్తుంది అదంతా? కొట్లాడుకుంటారు రే. వాళ్ళు ఎంజాయ్మెంట్ అనమాట, వాళ్ళకి సినిమా, వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అది. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చూస్తూ ఉంటారు అందరు నిన్ను, నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం గొడవ పడుతున్నావు, ఎవరేం చూడనట్లే ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు. గమనించమని కోరుతున్నాను. 8. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నీకును నాకును, నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. హలో, ఎందుకు ఉండకూడదు కొట్లాట? పిలిచింది ఎవరిని? నన్ను. వాగ్దానం ఎవరికి? నాకు. ఆశీర్వాదం ఎవరిది? నాది. నువ్వు నాయనకు వచ్చి దీవించబడి
కొట్లాడుతూ ఉంటే ఎవరిది పై చేయి ఉండాలి? ఇప్పుడు అబ్రహాంది పై చేయి ఉండాలి. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? రాజీకి వస్తున్నాడు, నేను గొడవ పడను, రే మన ఇద్దరి మధ్య కొట్లాట ఉండకూడదు. ఏం చెప్తున్నాడు చూద్దాం. ఆ దేశమంతా నీ ఎదుటనున్నది కదా, ఈ దేశమంతా నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును మల్లుదునని లోతుతో చెప్పగా ఏమంటున్నాడంట? లే లోతు, ఆశీర్వాదం అంతా నాది, దీవెన నాది, దేవుడు పిలిచింది నన్ను, ఆశీర్వదించింది నన్ను, నా వల్ల నువ్వు దీవించబడినావు. రే ఇప్పుడు నేనేదో మంచిది కోరుకొని నేను పోవాలి, కానీ నువ్వేంద్రా నేను చెప్పిన చోటికి పో, లేకుంటే నీ దిక్కు లేదు నీకు నేను లేకుంటే అని మాట్లాడుతున్నాడా? ఏమంటాడు చూడు, లోతు లోతు నాయన మన ఇద్దరికి కొట్లాట వద్దు, ఇదిగో దేశమంతా నీ ముందర ఉంది, నువ్వు ఎట్లా పోతావు అట్లా పో, మిగిలిన ఏదేదో నేను తీసుకుంటా, నీకు ఇష్టమైంది తీసుకోగా, మిగిలితే ఏదన్నా నేను తీసుకుంటా. నువ్వు కుడికి పోతావా నేను ఎడమకు పోతా, నువ్వు ఎడమకు పోతావా నేను కుడికి పోతా, నువ్వు ఎట్లా అంటే ఎట్లా. ఏం హృదయం చూడు. పొరపాటున కొట్లాట ఎక్కడ మొదలవుద్దంటే, అలా ఎలా పోతావు, నేను ఇలా కదా పోవాల్సింది, ఇలా ఎలా పోతావు, నేను ఇలా కదా పోవాల్సింది అనడం మొదలుపెట్టి అయిపోయింది, ఇంకా కథ కంచికి చేరుద్ది. చూడండి, మీకు ఒకటి తెలుసు, చాలామందికి ప్రార్థనలు చేస్తున్న, కుటుంబ ప్రార్థనలు జరుగుతున్న ఇళ్లల్లో, ప్రతిరోజు బైబిల్ పెట్టుకొని చర్చికి వస్తున్న ఇళ్లల్లో ఒక్కొక్క వ్యక్తిలో దురాత్మలు భయంకరంగా ఉంటాయి. దెయ్యాలు బట్టి నిజంగా దెయ్యాలు కూడా వాళ్ళని పట్టుకొని ఉంటాయి. కారణం ఏమో తెలుసా? అందుకే చెప్పింది, ఒక వ్యక్తి జీవితకాల ప్రార్థన కంటే శక్తివంతమైన వాక్యం ఇది. ఎందుకంటే సకల దురాత్మలకు పుట్టినీళ్ళు ఏమిటంటే కొట్లాట. సకల దురాత్మలకు ఓపెన్ డోర్, తెరిచిన ద్వారం ఏమిటంటే గొడవ, కొట్లాట, బూతులు, తిట్లు, ఇవన్నీ బయటికి రాకుండా కూడా హృదయంలో ఒకటే కొట్లాడుకోవచ్చు. అక్కడ కూడా అంటే వ్యసనము, బాధ, ఇక్కడ అది ఏంటంటే సకల దుష్టత్వము. అన్ని దెయ్యాలకు పుట్టినీళ్ళది. అన్ని దెయ్యాలు ఆడే కాపురాలు ఉండేది, అవి పిల్లలు అనేది కూడా ఆడే. నువ్వు పెద్ద బార్లా డోర్ తెరిచి నన్నే పిలుస్తుంది కాలని వస్తుంది. Come on, let's understand what I'm talking about. ఏం అబ్రహాముకి తెలీదా? నీ ఎడమ తట్టు నాకు వెళ్ళుదము అని లోతుతో చెప్పగా 10 లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనే చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతే యెహోవా తోటవలే, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమునై ఉండెను. ఎలా ఉందంట? దేవుని తోటలాగుందంట. అంత సస్యశ్యామల దేశము, మొత్తం పైరు నీరు అంత అద్భుతంగా ఉన్న దేశము, పాడి పంట పచ్చిక గల దేశాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళిపోయాడంట లోతు. అంత మంచిది ఆయన తీసుకుంటే ఇంకేం మిగిలింది నాకు? అంత టిక్రా డక్రా పనికి మాలివి ఎలు భూములు, నీళ్లు పడని భూములు, వానలు రాని భూములు, అంత పనికి మాలిన బీటలు బారిన భూమిలోకి ఈయన వచ్చేసాడు. చూద్దాం 11. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణములలో ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునేను. హీ వాజ్ సింప్లీ మ్యాన్. ఒక్కటే, హీఈస్ అవాయిడింగ్ క్వారల్, గొడవను కొట్లాటను అవాయిడ్ చేస్తున్నాడు. వద్దు 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 వద్దు, నాకొద్దు కొట్లాట, వద్దు నాకొద్దు. నువ్వు వెళ్తావా వెళ్ళు, ఉంటావా ఉండు, నువ్వు ఏం కావాలి చెప్పు, నీకు ఇది కావాలా తీసుకో, ఇంకేమైనా కావాలా తీసేసుకో, అంతా తీసుకో, కానీ నాకేం కావాలా? కొట్లాటొద్దు నాకు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి. గొడవను మానడానికి, పోట్లాటను మానుకోవడానికి ఎంతటి దాన్నైనా వదులుకో. చూద్దాం జెనసిస్ చాప్టర్ 26 verse 18. చూడండి, గమనించాలి. వీఆర్ లెర్నింగ్ ద బెస్ట్. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించాను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిప్తీయులు వాటిని పూడ్చివేసిరి. చూడండి, అబ్రహాము కొన్ని బావులను తవ్వున్నాడు అనమాట. ఫిలిప్తీయులు వాటిని పూడ్చేశారనమాట, నీళ్ల బావుల్ని. పూడ్చేస్తే కొడుకు ఇస్సాకు వచ్చి మళ్ళా ఆ బావులన్నీ తవ్విస్తాడు. అర్థమవుతుందా?
మా నాయనగారు తెరిచిన బావులు ఒక 10 బావులు దువ్విచ్చింటే అన్ని పూడి చేశారంట ఫిలిప్తీలు వచ్చి. మళ్ళా ఇస్సాకు వచ్చి చేసినాడు, అన్ని బావులు పూడ్చిన బావులు అన్ని మళ్ళీ తవ్వించినాడు. చూద్దాం, ఫిలిప్తీలు వాటిని పూడ్చివేసిరి. అతడు తన మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికెను. మళ్ళా ఆ లోయలో తవ్వుతుంటే వీళ్ళకేం బావి వచ్చిందంట? భయంకరమైన నీళ్లు, అద్భుతంగా పడిన ఆ బావులు దొరికాయంట అతనికి. 20. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందుకు అతడు ఆ బావికి యెషకు అను పేరు పెట్టాను. వింటున్నారా? నాయన బావి తవ్వితే ఫిలిప్తీలతో మూసేస్తే మళ్ళా కొడుకు వచ్చి తవ్వుతుంటే ఎవరొచ్చారంట? గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో గొడవ పడుతున్నారంట. అంటే ఈయన మనుషులతో వాళ్ళ మనుషులు వచ్చి కొట్లాడుతున్నారంట. ఎవరు చెప్పినారా తవ్వమని? మావిలే ఏమంటాడు చూడు, దీనికి యెషకు అని పేరు పెడతాడు. 21. వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు, అంటే అది వదిలేసి వెళ్ళిపోయాడంట గొడవ పడుతుంటే. సర్లే మీదే తీసుకో, పోయి మళ్ళీ ఇంకో బావి తవ్వుకున్నాడంట. మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడ మారేది కనుక ఇది కూడా మాదేలే, ఇస్సాక మాదే, ఏంలే ఎవర్రా మీరు వచ్చి తవ్వుకుంటున్నారు, ఇట్లా కొట్లాడింటారేమో. మళ్ళా తవ్వి మళ్ళా కొట్లాడుతుంటే దానికి షిద్నా అను పేరు పెట్టాడంట. 22. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి యొక్క బావి తవ్వించాను. సిగ్గులేదా? పొద్దునొకలు బావి తవ్వుకుంటా పోయేదన్నా. అందుకే మనం అంటాం చూడు, సిగ్గులేనాడు మమ్మల్ని తిప్పుతున్నాడు ఊరంతా. వాళ్ళ నాయనగారిది ఏందో తెలుసుకుంటే అయిపోదు. ఏంది తెలుసుకునేది? నీ బతుకు తెలిపోతుందట. కూర్చొని ఏదో తేల్చుకొని కొట్లాడేదో సచ్చేదో బతికేదో ఏదో తెలుసుకుంటే అయిపోతుంది కదా. వాటికి ఏంది అయిపోదు, ఇట్లా తవ్వుకుంటూ పోయేదే మంచిది. చూడండి, అతడు అక్కడి నుండి మరి యొక్క బావి తవ్వించాను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు మనం నివసించవచ్చు అనుకొని. 23. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. హల్లెలూయా! అందరు చెప్పండి. తరుముతున్నా, గొడవకు వస్తున్నా, చేసిన పని మాటికి అడ్డగిస్తున్నా, గొడవ కాక మరి యొక్క దారి వెతుక్కుంటున్నాడే గాని గొడవకు మాత్రం దిగట్లేదు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య కొట్లాట వస్తుంది. నువ్వు రైటా నేను రైటా? ఏం చెప్పాలా? కొట్లాడుతుంది అమ్మ, నేనే రైట్, నాదే రైట్ అని చెప్తాంది. నువ్వే రైట్ అమ్మా నాన్న. ఇందుకు గొడవ ఫస్ట్ గెలవడం కాదు ఇంపార్టెంట్, గొడవ ఆగడం ఇంపార్టెంట్. పక్క వాళ్ళు చెప్పండి, గెలవడం కాదు గొడవ ఆగడం అనండి. కొంతమంది బ్యాచ్ ఏమనుకుంటారు, మాకు ఇట్లా కొట్లాటలే లేవు. నువ్వు ఉండు చెప్తా, నీ కొట్లాట పెంట పెట్టి మరీ చూస్తాడు ఈ దెయ్యం. నీ తెలీదు గొడవ ఏది చెప్పి రాదు. గొడవలు కాదు, సమాధానంగా ఉండకుండాని పరిస్థితులు నీకు చెప్పి రావు, తప్పక వస్తాయి. ప్రతి మనిషి జీవితంలో ఎదుర్కొంటాడు. నువ్వు మంచి చేస్తావు, నేను చెడ్డోడని ముద్రేస్తారు. ఇప్పుడు గొడవ పడకుండా ఉండు చూద్దాం. నువ్వే మంచి చేసి ఉంటావు కానీ నీ మీదకి చెడ్డు రాస్తారు. అప్పుడు చెప్పు గొడవ పడకుండా. నువ్వే కష్టపడి ఇదంతా సమకూరిస్తే ఎవడో గత తన్నుకుపోయినట్టు తన్నుకుపోతాడు. అప్పుడు నువ్వేమంటావు? గొడవ పడకుండా ఉండు చూద్దాం. యు ఆర్ లెర్నింగ్ ద విజ్డమ్ టుడే. ఎంతమంది జ్ఞానం నేర్చుకుంటున్నారు? యు ఆర్ లెర్నింగ్ విజ్డమ్. బీ వైజ్ అండ్ బీ కంటెంట్ విత్ ఇట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఐజాక్ didn't quarrel against them. వాళ్ళకి గొడవ పడాల, వాళ్ళతో కొట్లాడుకోవాలా. ఒక బావి తవ్వినాడు, కొట్లాట వస్తున్నారు. మళ్ళీ ఇంకోటి తవ్వుకుంటాడు, మళ్ళీ కొట్లాడు, మళ్ళీ ఇంకోటి తవ్వుకుంటాడు తప్ప కొట్లాట పడట్లా. ఎంతమందికి అర్థమవుతుంది? చూద్దాం. లెట్స్ సీ. Numbers chapter 12 verse 1. Numbers 12 verse 1. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేను గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి. మోషే పెళ్లి చేసుకుంటే ఆ చేసుకున్న భార్య నచ్చల. అహరోను మిరియాములకి విరోధంగా మాట్లాడుతున్నారంట. ఎట్ట చేసుకుంటాడు ఆ పాపను, ఎట్ట చేసుకుంటాడు, మాకు చెప్పకుండా ఎట్ట చేసుకుంటాడు, విరోధంగా ఏదో ఏం నచ్చలేదో వాళ్ళకి విరోధంగా మాట్లాడుతున్నారంట. చూడండి 2. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా,
ఆయన మా చేతులను పలికింపలేదా అని చెప్పుకొనగా. ఏం దేవుడు మోషేతోనేనా మాట్లాడేది? ఏం మాతో మాట్లాడ్డా? ఏం మా కాదా దేవుడు? ఆయన ఆయప్పకొక్కడికే దేవుడా? ఎట్లా చేసుకుంటాడా ఆయమ్మను అని ఆయన చేసుకున్న వివాహం మీద వాళ్లకు నచ్చక విరోధంగా తప్పుడు మాటలెల్లా మాట్లాడుతున్నారంట, తప్పుడు విధానాల్లో. 3, యెహోవా మాటలు వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అందరు చెప్పండి, నిన్న అలా అన్యాయంగా మాట్లాడితే నువ్వు విన్నావో లేదో కానీ ఆయన మాత్రం విన్నాడనండి. నువ్వేం చేస్తావు? నువ్వు పగ తీర్చుకొని పోతావు అంటారా? ఏంది కడగద్దు, ఏంది అడగద్దు, నువ్వు విన్నట్లుగా ఉండు, ఆయన వింటున్నాడన్ని. హల్లెలూయా. కొంతమంది అన్నదమ్ముల మధ్య పాపం ఊరికే చిచ్చులు పెట్టేసి తంటాలు పెట్టి ఆనందపడతా ఉంటారు కొంతమంది. నువ్వు ఏం చేయొద్దు, వాళ్ళ గురించి ఏం చేయొద్దు, అసలు ఏం పగ తీర్చుకోవద్దు, నువ్వు వాళ్ళ గురించి ఏం మాట్లాడద్దు. ఊరికే ఏదో కప్పదో వాళ్ళు నిన్ను ఇట్లా అన్నారనేది, వీళ్ళు నిన్ను ఇట్లా చెప్పినారు అన్నా నీ గురించి అనేది, లేకపోతే వద్దో వాళ్ళు అట్లా మాట్లాడారు నీ గురించి అనేది. ఇదిగో వాడు ఇట్లనే ఇట్లా పెడితే వాడు నీ వ్యాపారమే మూసేస్తాడు, వాడు ఇంకా నువ్వు అన్నీ మూసిపెట్టుకొని పోవాల్సి వస్తుంది, ఇంకా ఏదో ఒకటి చేయి, ఇంకా పిల్లంపు మాట్లాడు. ఏం పిలిచేది లేదు, ఏం మాట్లాడేది. అందరు చెప్పండి, నేను విననట్లుంటాను, నా దేవుడు అన్నీ వింటున్నాడనండి. చూడండి ఏమైందో. సాత్వికులు ఎప్పుడు గొడవపడరు, వినయం గల వారు ఎప్పుడు మాటంచు మాట మాట్లాడరు. సాత్వికులు ఎప్పుడు మాటలు పడతారు. లోకమంతా అంటుంది నువ్వేదైనా సాధించాలా, గొప్పాడు అవ్వాలంటే ఏదైనా పొందు తీసుకో గొప్పడివిగా అంటుంది. కానీ వాక్యం అంటుంది నువ్వు గొప్పడు కావాలంటే ఏదన్నా కోల్పోమంటుంది. యు హ్యావ్ టు లీవ్ దెమ్. నువ్వు మాట పడడం రావాలా. నేను మాట పడిన ఎంతమంది అంటున్నారు? మీరంతా దెయ్యానికి ఓపెన్ డోర్లే, మిమ్మల్ని మీరే దెయ్యం ఏజెంట్లు. అంటే నేనైనా ఇంత వాక్యం చెప్పి మాట పడను అంటే నేనే దెయ్యం ఏజెంట్. ఎవడైనా నాకు హాని చేస్తే సహించను, మంచోళ్ళకి మంచోన్ని, చెడ్డోనికి చెడ్డోన్ని. అన్నా ఇప్పుడు నేను మంచి చేసి కూడా పడాలంటే ఎట్లన్నా పడవా? అయిపోతావా జయం ఏజెంటు? సైతాన్ ఏజెంట్గా మారిపోదామా? ఇన్లే ఒక దెయ్యపు గుహలా, దెయ్యపు స్థావరంలా మారుద్దామా? నువ్వు చిన్న కొట్లాటకేనా బైబిల్ ఎట్లా చెప్తుంది, ఎప్పట్లా చెప్తున్నాడబ్బా, ఏంది కొట్లాడితే ఇట్లాంటివన్నీ అవుతాయంటే మామూలే పెళ్ళమ్మ మూడన్నా కొట్లాడుకోకుండా ఉంటారా? బుద్ధి లేని మాటలు మాట్లాడద్దు. కలహమే దెయ్యాలకు ఓపెన్ డోర్. అన్ని జబ్బులు, ఆర్థిక సమస్యలు, రోగాలు, భయాలు, దురాత్మలు అన్నీ ఈ కొట్లాటల టైంలోనే నీ ఇంట్లో చేరుకుంటాయి, నీ ఒంట్లో కూడా చేరుకుంటాయి. వ్యసనము, కలహము, ఇక్కడ ఒకరి మీద ఏడుపు, ఇక్కడ పెట్టుకున్నప్పుడే నీ ఒంట్లోకి షుగర్ వచ్చింది, నీకు తెలియదు. ఈ షుగర్ పట్ల అంటున్నావు. నీ ఒంట్లోకి బీపీ వచ్చింది, నీ ఒంట్లోకి థైరాయిడ్ వచ్చింది, నీ కీళ్ళ నొప్పులు వచ్చాయి, నీ ఒంట్లోకి లేనిపోని జబ్బులు వచ్చాయి, ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చింది, భర్త చనిపోయాడు, ఇప్పుడే తెలియదు. మేము ప్రార్థన చేస్తున్నాం, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాం, చర్చిలో ఏ మీటింగ్ పెట్టినా పోయినాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మాకే ఎందుకంటే నువ్వు పెద్ద డోరే తెరిచి కూర్చుంటివాయి. హలో, డోంట్ డూ దట్. చూడండి 4వ వచనం, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం వద్దకు రండి. హఠాత్తుగా మోషే అహరోను మిర్యాలను ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు అక్కడికి రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచి, వారిద్దరూ రాగా ఆయన మాటలు వినుడి. మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలతో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. కాదమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మోషేతో ఒకరితోనేనా దేవుడు మాట్లాడేది? ఆ అప్పకొక్కడికేనా ఈయన దేవుడు? మాకు దేవుడు కాదా? మేము చేయలేదా పూజ ఆయనకి? మేము ఇవ్వలేదా కానుకలు ఆయనకి? ఏం ఆయన ఒక్కడే గొప్పోడా అని మాట్లాడితే కదమ్మా. నేను వస్తా ఉంటాను, మీతో మాట్లాడాలనుకో, ఒకవేళ కళలతోనో ఏ దర్శనంలోనో మాట్లాడతానేమో, కానీ ఆ సేవకుడైన మోషే అట్లాంటోడు కాదే. భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడే. 7వ వచనము, అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడే. 8,
నేను గూఢ భావంతో కాదు, నేను ఇట్లా వాక్యాలు చెప్పి వెనక నుంచి వచ్చి దర్శనం ఇచ్చి ఇంకో ప్రవక్తతో మాట్లాడించి నేను ఓ కలలో దర్శనంలోనూ మాట్లాడను. నేను అతనితో ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుదును. హల్లెలూయా. అంటే నువ్వు నేను కూర్చొని మాట్లాడుకున్నట్లు కుర్చీలో ఎదురెదురు కూర్చొని చైర్ వేసుకొని కూర్చొని మాట్లాడతా నా కొడుకుతో. చెప్పండి గట్టిగా. నువ్వు వాదిస్తే ఆయన మాట్లాడటం ఆపేస్తాడనండి. నువ్వు మౌనంగా ఉంటే ఆయన సీన్లోకి దిగుతాడనండి. హల్లెలూయా. ఎంతమంది సీన్లోకి ఆయన దించుదామా లేదా మనమే దిగుదామా? నేను చెప్తున్నా, నువ్వు కొట్టావనుకో, నువ్వు కొడితే కాలు చేరుగుద్ది. ఆయన కొట్టాడనుకో, ఏమైంది తెలుసా? అహరోను మిరియాములకి ఒళ్ళంతా తెల్లటి కుష్టు వచ్చి చనిపోయాడండి. ఇద్దరు ఒళ్ళంతా తెల్లని కుష్టు. ఆ వచనం ఎక్కడ ఉంటుంది? ఒకసారి 10 పెట్టినాయన. అదో అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడింది. హల్లెలూయా. కుష్ఠరోగం వచ్చేసింది. అందరూ చెప్పండి. ఇప్పుడు కుష్టి ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి బ్రదర్. నాయనా, జబ్బులు ఎక్కడ పుడతాయో మీకు చెప్తున్నాను. సిక్నెసెస్ విల్ గెట్ బర్త్ ఇన్ ద ప్లేస్ వేర్ యు క్వారల్. నువ్వు ఇతరులను దూషించినప్పుడు, తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు, ఇతరులను నీవు నిందించినప్పుడు, ఇతరుల మీద లేనిపోనివి నువ్వు మాట్లాడుకున్నప్పుడు అదే దయ్యాల గృహమై అక్కడే రోగములు పుడుతున్నాయి. గుర్తించమని కోరుతున్నాను. తిట్టుకోవద్దు భార్యని, తిట్టుకోవద్దు భర్తని, తిట్టుకోవద్దు కోడల్ని, తిట్టుకోవద్దు, మానేసాయి. గొడవ పడద్దండి ఇంట్లో. అక్కడే అన్ని జబ్బులకి పుడతాయి. అన్ని జబ్బులకి మూలం అక్కడే. ఎవరికైనా నా మాట్లాడుతావు? ఎవరికైనా కళ్ళు తెరుచుకుంటున్నాయా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గాడ్ హెల్ప్ మీ లార్డ్. 1 Samuel 24:1. ఒకడు ఎవరైనా నీకు అన్యాయం చేస్తాడా? చేయనివ్వండి. ఏదైనా లాక్కెళ్ళిపోతాడా? లాక్కెళ్ళిపోనివ్వండి. మొత్తం దోచుకుంటాడా? దోచుకొనివ్వండి. నిన్నెవడైనా పరాభవం చేస్తాడా? చేయనివ్వండి. నిన్ను అవమానపరిచి 10 మందిలో నీ పేరు పలచం చేస్తాడా? చేయనివ్వండి. కానీ గొడవ పడాల్సి వస్తే గొడవ పడద్దు. సింపుల్గా తెలివిగా తప్పించుకో అక్కడి నుంచి. ఎలాగైతే ఇస్సాకు తప్పించుకొని ఇంకో బావి తవ్వుకున్నాడో అలాగా ఇంకో దారి ఎత్తుక్కో. కానీ గొడవ కాకుండా వేరే దారి ఎత్తుక్కో. అబ్రహాం ఏమంటాడు? నీ ఇష్టం వచ్చిన చోటికి పో, నేను మిగతా చోటికి పోతా. చూడండి, అందరూ చెప్పండి. తెలివైన పరిష్కారం అనండి. ఇక్కడ తెలివైన పరిష్కారం ఏంటి తెలుసా? గొడవ పడని పరిష్కారమే తెలివైన పరిష్కారం. అంటే గొడవ కాకుండా ఇంక ఏ దానికైనా రెడీ అయిపోవాలా. గొడవ తప్ప ఇంకా దేనికైనా రెడీ అయిపోవాలి. ఎంత మూల్యమైనా చెల్లించవచ్చు, గొడవ అనే మూల్యం తప్ప. చూడండి 1 Samuel 24:1 1-15 దాకా చదువుతాం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెదు అరందమను ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చాను. చూడండి, దావీదుని సౌలు తరుముతూ వస్తాడనమాట. భయంకరంగా తరుముతూ వస్తుంటే, సౌలు ఇశ్రాయేలుకు మొదటి రాజు. ఇశ్రాయేలు మొత్తానికి మొట్టమొదటి రాజు సౌలు. దేవుడు ఎన్నుకొని సమూయేలును పంపి ఏర్పరచుకొని అభిషేకించిన గొప్ప దైవజనుడు, గొప్ప అభిషిక్తుడు సౌలు. కానీ దావీదంటే ఎందుకో నచ్చదు, పగబెట్టుకున్నాడు. దావీదుని ఎలాగైనా అంతమొందించాలని కొండలు, గుహలు, గుట్టలు తరుముతా ఉంటాడు. సౌలు జీవితం అంతా తరుముతాడు, తన మరణం వరకు తరుముతాడు, అంతం దాకా తరుముతాడు, తరుముతానే ఉంటాడు. తరమడం అంటే మామూలు కాదు. ఒక జింకను సింహం వేటాడినట్లు వేటాడతాడు. 2వ వచనం. అప్పుడు సౌలు ఇశ్రాయేలందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు, వాసములకు, శిలాపర్వతముల మీదన దావీదును అతని జనులను వెతుకుటకై బయలుదేరాను. సౌలు 3,000 మందిని పోగేసుకొని దావీదును వేటాడుకుంటా వచ్చాడంట. ఎక్కడున్నారు అని 3,000 మంది సైన్యాన్ని వేసుకొని ఎక్కడున్నాడో దావీదును దొరికించుకొని చంపాలని. చూద్దాం 3వ వచనం. మార్గమునున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అతడు గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖానవర్తికి పోగా దావీదును అతని జనులకును ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి గనుక. చూడండి, సౌలు ఒక గుహ కనపడిందంట సౌలుకి. సౌలు బాత్రూమ్ కనిపోయినాడంట పాపం లోపలికి.
బాత్రూమ్ కూర్చొని వద్దామని పోయినాడంట. అక్కడికి పోతే ఆ లోపల గుహలో దావీదు సైన్యము ఉన్నారంట. చూద్దాం 4. దావీదు జనులు, ఇదిగో అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో చెప్పగా. గుహలోకి వచ్చినాడు. ఆ లోపల గుహలోనేమో మన వాళ్ళే దావీదు సైన్యం ఉండారు. బయట ఏమో మనోడు బాత్రూమ్ కోసమని వచ్చినాడు. లోపలికి వచ్చినాడు. కొంచెం లోపలికి పోయి బాత్రూమ్ కూర్చుంటున్నాడు. లోపల దావీదు జనం ఉన్నారు. ఇప్పుడు దావీదు జనం సౌలు ఆడ బాత్రూమ్ కూర్చోవడం చూసినారు. వాడు శంఖానవర్తికి పోయి ఉన్నాడు. రాజా, నీ ఇష్టం వచ్చినట్లు చేయి దావీదు, నువ్వు ఇప్పుడు దొరికినాడు, సౌలు దొరికినాడు, ఇప్పుడు ఇంకా మన ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు, అంతముందొచ్చు, హత్య చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇప్పుడు ఏం తప్పించుకొని పోలేడు ఇంకా అంటున్నారు. అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్టు నీ శత్రువును నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా. నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తానని నీ దేవుడు చెప్పినాడు కదా దావీదయ్యా, అదిగో నీ శత్రువు వచ్చినాడు చూడు, వాడు నీ ముందుకే నువ్వున్న చోటికే వచ్చి కూర్చొని నీకు దొరికిపోతున్నాడు చూడు. ఇదిగో లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసాను. మనోడు వెనకాల వచ్చాడంట, దావీదు వచ్చాడంట. మనోడు ఆ ధ్యాసలో ఉన్నాడు. వెనకాల వచ్చి ఇట్లా పై వస్త్రం అట్లా కొంగు అంత కట్ చేసి ముక్క తీసుకొని వెళ్ళిపోయాడు. దావీదు వచ్చాడు, కట్ చేశాడు, తీసుకొని కూడా పోయాడు బట్ట ఇంత ముక్క. చూద్దాం 5. సౌలు పై వస్త్రమును తాను కోసానని దావీదు మనస్సునొచ్చి, ఈ పై వస్త్రం కూడా కోసినానే అని దావీదు మనసు నొచ్చుకుంటా అన్నాను. గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచోడివే, కానీ నీ చుట్టూన్న జనం దొరికినాడు లేపంటారు, ప్రేరేపిస్తారు. నీ ఇంట్లో నీ భార్య ప్రేరేపిస్తారు. ఇంకా చెప్పు, కానీ మాట్లాడు, ఒత్తుతా అంటుంది, మాట్లాడు. టైం ఏం చూడుగా, వచ్చినారు చూడు, చెప్పు. ఏంది చెప్పేది? దావీదును కూడా అట్లే వచ్చినాడు, దొరికినాడు చూడు శత్రువు, ఇంకా కానీ నీ ఇష్టం వచ్చింది చేయి, దేవుడు నీకేం ప్రమాణం ముందు వాగ్దానాలు గుర్తు, నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తానని నీ దేవుడైన యెహోవా నీకు వాగ్దానం చేసినా నీకు గుర్తులేదా అంటున్నారంట. దిస్ ఈస్ ద టైం అని ప్రామిస్ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు మీద పడాలని. అందుకే మెయిన్ లీడర్ నువ్వైతే నీకు సమస్య రాకపోయినా నీ చుట్టూన్న వారు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దే ఫోర్స్ యూ టు డూ ద ఈవిల్. అందుకే సింపుల్ లాజిక్, ఎప్పుడైనా ఇన్ ఎనీ సిచ్యువేషన్, రిగార్డ్లెస్ ఆఫ్ సిచ్యువేషన్, పరిస్థితి అది కోట్ల రూపాయలతో ముడిపడింది అయినా సరే, గొడవనా వదులుకోవడం అంటే వదులుకోవడం అనే చాయిస్ రావాలా, ప్రాణమా వదులుకోవడమా లేదా గొడవ అంటే కూడా వదులుకోవడమే చాయిస్ రావాలా. ప్రాణం పోతుంది వదులుకుంటే, గొడవ పడితే నిలబడుతుంది అంటే గొడవ వద్దు ప్రాణం పోనీలే అనుకోవాలంట. హలో, మరి ఇప్పుడు అదే సిచ్యువేషన్, ఇడిచిపెడితే వాడు చంపుతాడన్నా, చంపనీరా అందరు చెప్పండి. ఒకడు చంపితే సావడానికి నేనేం దేవుడు లేని వాడని కాదనండి. ఎట్లా పోతావు మరి? నువ్వు సమాధానాన్ని వెతికి వెంటాడమంటే, నువ్వు ప్రేమతో ఉండమంటే, నేను నిన్ను కాపాడుతానని ఆయన అంటే, మరి దేవుడే లేనట్టుగా ఇక నేను సమాధానాన్ని వెతికి వెంటాడుతున్నా ఆయన నన్ను చంపితే. పై వస్త్రాన్ని కోసి కూడా మనసు నొచ్చుకుంటాడంట దావీదు. నువ్వు పోతా మీ పక్కింటోళ్ళు నిన్నేదో చేశారు, వాళ్ళ పక్కింట్లో ఏంటో మగ్గులో గిన్నెలో బయట అట్లా కాలుతో తన్నిపోయినావు అనుకో, దొరికినాయి కదా అన్ని, వాళ్ళు పేర్చుకొని ఉంటారు బయట, ఎండకో ఆరబెట్టినారు అనుకోండి. పోతా వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో, వాళ్ళంతా ఎక్కడో పోయినారు, ఏదో అర్జెంటుగా పోయినారు, అన్ని ఆడబెట్టినారు, ఏ కుక్కలు దోసిపోయినాయో ఇంకేం దోసిపోయినాయో అనుకుంటారు. నువ్వే కాలుతో తన్నిపోయినావు అనుకో, నీకేమనుకుంటావు? బాగా చేశానని ఈగో సాటిస్ఫాక్షన్. నువ్వు దానికి కూడా మనసు నొచ్చుకునేలా ఉండగలుగుతావా? మరి అనవసరంగా తంతినే నేను. చూడు ఏమైందో 6వ వచనం, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడనైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతనిని నేను చంపనని తన జనులతో చెప్పాను. లేదు అతను అభిషేకించబడిన వాడు, నేను ఇట్లా తప్పుడు పని చేయను, నేను అతన్ని బాధ పెట్టను, నేను అట్లా చేయను, అతన్ని చంపను అని తన జనులతో చెప్తున్నాడు. నేను నా వల్ల కాదు, నేను అట్లా పనులు చేయనని. 7వ వచనం, ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి, చూడు లీడర్ ఎట్లుండాలో,
పక్కోళ్ళంతా పదంపా కొట్లాడదాం పంటారు. ఏం చేయాలి? అడ్డపడాలంట. గొడవ మాత్రం వద్దురా అని అడ్డగించి సౌలు మీదికి పోనీయక వానిని ఆపెను. సైన్యాన్ని అంతా ఆపుతున్నాడు. పోవద్దు వాడిని, అయ్యనేం చేయొద్దు, సౌలునేం చేయొద్దు, అభిషిక్తుడు ఏం చేయొద్దు. తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయటకు వెళ్ళి మార్గమున పోయాను. సౌలు పని చేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. మార్గాన దారిలో పోతున్నాడు. 8. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళిన ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచాను. దావీదు వెనక నుండి గుహలో నుండి అడుగుతున్నాడంటే బయటికి పోయినాక, రాజా, సౌలు రాజా అన్నాడంట. ఎవడరా ఆయన గురించి వింటున్నా మాట్లాడుతున్నారని సౌలు వెనక్కి చూశాడంట. దావీదు నేల సాష్టాంగము వేసి నమస్కారం చేస్తున్నాడంట. సౌలు చంపడానికి వచ్చిన ఆయన అభిషిక్తుడని తెలిసి నేల మీద పడి సాష్టాంగ నమస్కారం అంట సౌలు ముందర. 3000 మందిని వేసుకొని తరిమి దావీదును చంపడానికి వచ్చిన వ్యక్తి ముందర మీరేమంటారు? దావీదేనా? నా మీద కూడా అదే అభిషేకమే. దావీదు అభిషేకమే నాది, నా కొడుకుది. ఏం దావీదు అభిషేకము? శత్రువు ముందర సాష్టాంగ నమస్కారం పెడతావు? ఏది నిన్ను చంపడానికి వస్తే? అసలు వాళ్ళంతా ఉండి ఆయన 3000 మంది సైన్యము డ్యూటీలో దిగినారు. అదే డ్యూటీ. ఏంది? నిన్ను చంపే డ్యూటీనే. దొరికితే చంపుదామనే డ్యూటీ, అదే డ్యూటీ. అసలు వాళ్ళు వచ్చినది కూడా దానికి అని కూడా తెలుసు. దావీదుకి భయపడే పారిపోతున్నాడు. ఎంతమందికి నా మాట్లాడుతున్నాను చూద్దాం. నమస్కారం చేసి సౌలుతో ఇట్లను, దావీదు నీకు కీడి చేయని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వింటున్నావు? అందరు చెప్పండి. ఏది విన్నా పర్వాలే, నీకు అనిపించి చేసేదన్నా పర్వాలే, కానీ ఎవడనే చెప్తే మాత్రం చేయొద్దు. చెప్పండి పక్కోళ్ళతో, నీకై అనిపించి చేస్తే పర్వాలేదేమో, ఎవరో చెప్పారని మాత్రం ఏది చేయొద్దు. నీ భార్య చెప్పిందని నువ్వు చేయొద్దు, నీ కొడుకు చెప్పినాడని చేయొద్దు, కోడలు చెప్పిందని చేయొద్దు, వాళ్ళు మా అన్న తరఫులు చెప్పినారని చేయొద్దు, మా పుట్టింటోళ్ళు చెప్పినారని ఏం చేయొద్దు. ఏమ్మా అట్లా అంటారు? మనమేం ఊరికి బాకీకి పంపించినామా నిన్ను? నువ్వను ఏమి అను ఏమంటారు? చూస్తాం. వద్దు అట్లాంటివి నేర్పొద్దు. చూడు, నీకు కీడు చేయని నిర్దేశించుంటానని జనులు చెప్పిన మాట నువ్వు ఎందుకు విన్నావు? ఏమన్నాడు చూడు సౌలుతో. దావీదు చెప్తున్నాడు, అయ్యా నేను నీకు కీడు చేస్తానని ఎవరెవరో చెప్పిన మాటలు తింటివయ్యా. 10 ఆలోచించు, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించనో అది నీ కండ్లారా చూచితివే. నీ చేతులకు నేను దొరికినానా? నా చేతులకు నువ్వు దొరికినావా? కండ్లారా చూసినావు కదా. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక నా ఏలిన వాని చంపనని నేను చెప్పి తిని, నువ్వు నా చేతులకు దొరికినా నేను చంపనని చెప్పిన. 11 నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదం ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేనే పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణమును తీయవలనని నన్ను తరుముచున్నావు. నేను నిన్నేం చేయలేక నన్ను చంపే తీరాలని ఆయన కబడినావు. చూద్దాం 12 నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. బా హల్లెలూయా. అందరు చెప్పండి, గొడవ పడకుండా, హాని చేయకుండా, కీడు చేసే అవకాశం వచ్చినా అతనికి కీడు చేయకుండా. అందుకే ఈ బైబిల్ పండితులకు అర్థం కాల, ఎందుకని దావీదు బేర్షెబాతో పాపం చేసినా అతను అంత దీవించినాడు. ఏమిటి తెలుసు నీకు? రొంత వస్తే అంత రాదు చదువు. తన శత్రువులను కూడా క్షమించి కీడు చేయక మేలే చేసేంత గొప్పవాడంటే దావీదు. బ్రాటే నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. నా దేవుడు ఏదన్నా చేస్తే చేయాలి కానీ నేను మాత్రం నిన్నేం చేయను అంటున్నాడు. చూద్దాం 13 పూర్వీకులు సామ్యము చెప్పినట్లు, చూడండి సామెత, దుష్టులు చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. అంటే దుష్టత్వం పుట్టేది దుష్టుని ద్వారానే.
నేను దుష్టుని కాదు కాబట్టి నీకు దుష్కార్యం చేయలేను, నాకొద్దు అంటున్నాడు. 14. ఈ మాట నన్ను ఎక్కడో పిండేసిందండి. ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు అంటే, సౌలు రాజు ఎవరిని పట్టుకోనీకి వచ్చినాడు? ఏ పాటి వాణిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిల్లిని కదా నేను. దావీదు తను తాను ఎలా పోల్చుకుంటాడు? నేను నీ ముందర, నువ్వు రాజు, నేను గోడ మీద బలి లాంటివని, చచ్చిపోయిన కుక్క లాంటివని, నన్ను తరుముకుంటా వచ్చేదన్నాడు. ఎంత తగ్గించుకుంటాడు చూద్దాం. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చును గాక. చెప్పండి, మనమైతే గొడవ పడమా? చంపే ఛాన్స్ వస్తే చంపమా? నాకు తెలిసి మీలో ఒక్కొక్కరు కత్తితో కూడా చంపరు, గుండ్రాళ్ళు ఎత్తి చంపేస్తారు తలకాయ పాలు కొట్టి. సందర్భం వస్తే నీలో నేను దాగి ఉన్న రాక్షసి బయటకు వస్తుంది, రాక్షసి బయటకు వస్తుంది. అందుకే నేను చెప్తున్నా చూడండి, ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ టెస్ట్. భోజనపు కొండకాడ తెలిసిపోతుంది నీ బుద్ధి ఏందో. ఏమ్మా కరెక్టేనా? భోజనపు కొండ దగ్గర తెలుస్తుంది నీ బుద్ధి. నీ బుద్ధి ఎలాంటిది, నీ మనస్తత్వం ఎలాంటిది అనేది ఒకడు గొడవకు వచ్చినప్పుడు తెలిసిపోతుంది. ఏదైనా గొడవ జరుగుతుంటే, ఏదైనా ఎవరైనా నీకు విరోధంగా మాట్లాడితే అప్పుడు నీ బుద్ధి ఏంటో తెలిసిపోతుంది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి చూద్దాం. దిస్ ఈజ్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్. ఇది నీ ఆలోచనకు, నీ ఊహకు ఎంతో గొప్పది. ఒకసారి ఆలోచించు. ఈరోజు ఈ వర్తమానం మనకి ఎంత ప్రాముఖ్యం కదా, చూద్దాం. అస్సలు నువ్వు గొడవ పడగా నీ పిల్లలు కానీ, నీ బంధువులు కానీ, నీ ఊరోళ్ళు కానీ ఎప్పుడు చూడకూడదు. ఎవరు భార్యాభర్తలు గొడవ పడింది కూడా పిల్లలు కూడా చూడకూడదు. గమనించమని కోరుతున్నాను. 16. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు ఏమో ఏమంటాడు, దావీదా నాయనా ఈ పలుకు నీదే అని బిగ్గరగా ఏడ్చి, సౌలు మారు మనసు పొందినట్ల అక్కడేం పొందుతాడు, నీదే కానీ నాయనా నువ్వు మంచోని ఏమంటాడు చూడ. 17. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఇది ఇక్కడ కొంచెం మారు మనసు పొందినట్లే పొంది. మళ్ళీ చూద్దాం 26:1. ఇది 24 ఒక అధ్యాయం తర్వాత మళ్ళీ అదే పొట్లాడే. అంతటా జిఫీయులు గిబియాలో సౌలు నొద్దకొచ్చి, దావీదు యెషీమాను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా, మళ్ళా హకీలా మన్యంలో దావీదు ఉన్నాడని తెలుసుకొని 24లో నువ్వు మంచోని అన్నాడు. మళ్ళీ 26లో మళ్ళా గొడవకు దిగుతున్నాడు. చూడండి. 1. సౌలు లేచి ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెదకుటకు జీపు అరణ్యమునకు పోయాను. మళ్ళా దావీదుని ఎంటాడుకుంటా పోట్లాడ ఏడున్నాడో మళ్ళా చంపాలని మళ్ళా 3000 మందిని వేసుకొని పోతున్నాడంటే 26వ అధ్యాయం. ఎవరికైనా అర్థమవుతుందని నేను చెప్పిన మాట. సౌలు బుద్ధి ఏమి? గొడవ పడడమే బుద్ధి. కీడు చేయాలా, వాడు ఏం చేస్తే దానికి అది చేయాలా, అది ఆయన బుద్ధి. దావీదు బుద్ధి ఏంది? నా దావీదు తెలుసు, సకల దెయ్యాల కొంప నేను గొడవ పడేదే, అక్కడ అన్ని కీడులకు ఇదే మూలం, నేనుగా గొడవ పడ. అసలు ఎట్లంటే నువ్వు తప్పించుకుంటా ఉంటావు అన్నమాట, గొడవని పారిపోతూ ఉంటావు. గొడవ దావీదు తలుచుకుంటే సౌలును చంపడం అంత చిన్న విషయం అసలు. ఎందుకంటే సౌలు కుమారుడే దావీదుకు అత్యంత మిత్రుడు జోనాథాన్, అత్యంత స్నేహితుడు అనమాట. జోనాథాన్ని పట్టుకొని సౌలును లేపడం నిమిషాల పని. జోనాథన్ కుడ్ హెల్ప్ హిమ్. జోనాథన్ కూడా హెల్ప్ చేస్తాడు సౌలు నుంచి తప్పించుకోవడానికి. మళ్ళీ నాయన చేసే తప్పని జోనాథన్కి తెలుసు బాగా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి చూద్దాం. లెట్స్ సీ 7:7. దావీదు అబీషైను రాత్రివేళ జనులు దగ్గరికి పోగా సౌలు దండు కొత్త పాలెంలో పండుకొని నిద్రపోవచ్చుంటాను. 26వ అధ్యాయంలో ఆడేమో శంఖానవర్తికి పోయి దొరుకుతాడు, ఈడ నిద్రపోతా దొరుకుతాడు. ఏమైందంటే
నైట్ టైం అయింది, ఇంకా సౌలు సైన్యం నిద్రపోతున్నారు. అతని ఈటె అతని తలగడ దగ్గర నేల నాటబడి ఉండెను. అబ్నేరును జనులు అతని చుట్టూ పండుకొని ఉండ్రి. సౌలు నిద్రపోతున్నాడు, ఈటేమో నేలకు నాటినాడు. అన్ని ఆయన ఆయుధాలన్నిటి పక్కన పెట్టుకొని గురకపెట్టి నిద్రపోతున్నాడు సౌలు. దావీదు చూశాడు అక్కడి నుంచి. ఏమన్నారు చూడండి 8. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఈ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేస్తాను. అందరు చెప్పండి, ఒక్క దెబ్బతో పరిష్కారం అయిపోతుంది. ఎన్నిసార్లు అనిపిస్తుంది వానికి ఒక్క ఏటు పడితే వాడు దారిలోకి వస్తాడు. వానికి ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చుడు, నీకు పరిష్కారం చేసేస్తుంది. ఒక్క దెబ్బకు పరిష్కారం అయిపోతుంది. ఇక్కడ నిద్రపోతా ఉన్నాడు. సుమారుగా 40 సంవత్సరాలు తరుముతాడు. ఆల్మోస్ట్ డేవిడ్స్ మేజర్ లైఫ్ టైం, his lifetime was in the wilderness just because of the Saul. కేవలము సౌలు వల్ల దావీదులోని అతి ముఖ్యమైన ప్రధాన జీవిత భాగం అంతా తరవబడుతూనే ఉంటాడు. కొన్ని సంవత్సరాలు తరుముతాడు. he was hunted like a deer. ఎవరికైనా అర్థం అవుతుందా మీకు నేను చెప్పే మాట? ఎన్నిసార్లు దొరుకుతాడంటే అన్నిసార్లు దొరుకుతాడు క్యాండిడేట్. నిద్రపోతున్నాడు, ఈట ఆడే ఉంది. నువ్వు వద్దులే, నువ్వు పోవద్దు, నువ్వు మంచోనివి, నేను పోతా కదా. ఒక్క పోటుకి ఈట కిందికి నాటుతా, అంతే సస్తాడు. నీకెందుకయ్యా, నేను పోతా, ఒక్క దెబ్బకు పరిష్కారం చేస్తా. మనవాడే ఉంటాడు. చూద్దాం 9. దావీదు, నీవు అతనిని చంపకూడదు, యెహోవా చేత అభిషేకమునొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యం? ఎవరయ్యా దేవుని గురించి ఆలోచించేది? పరిష్కారం అయిపోతే చాలు. ఇప్పుడు ఆశ చేతికి వస్తే చాలు. ఇప్పుడు పేపర్లు మన చేతికి వస్తే అయిపోయా, మందికి మాట గెలిస్తే అయిపోయా, మన మాట గెలిస్తే అయిపోయా. నిర్దోషి అగుట ఎవనికి సాధ్యం? నేనుగా ముట్టను. 10. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. హీస్ స్పీకింగ్ ప్రొఫెసీ. లేదు, నేను ముట్టను, నేను టచ్ చేయను. అపాయంలో అన్నా పోతాడు, యుద్ధంలో అన్నా పోతాడు, అంతే. నాకు సంబంధం లేదు, నేనుగా టచ్ చేయను. అంతే. అతను తరుముతా ఉంటే నేను పారిపోతా ఉంటా. 11. యెహోవా చేత అభిషేకం నొందిన వారిని నేను చంపను, అలాగూ నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక. అంటే ఎంత ప్రెజర్ ఉందో లోపల. ఏడ్చేస్తానేమో ఆయనకి అనిపిస్తుంది, నన్నే ఆయన ఆపును గాక. అయితే అతనిని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ళ బుడ్డిని తీసుకొని మనం వెళ్ళిపోదాం రండి అభిషేక్తో చెప్పి. అప్పుడేమో కత్తిరించినాడు. ఇప్పుడేం చేసినాడంట, ఈటె నీళ్ళ బుడ్డి ఎత్తకపోయినాడంట. ఆయన చంపకుండా ఏమైందో చూద్దాం. 12. సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటెను నీళ్ళ బుడ్డిని తీసుకొని వారిద్దరు వెళ్ళిపోయి యెహోవా చేత వారికందరికి గాఢ నిద్ర కలగగా వారిలో ఎవడునూ నిద్ర మేల్కొనలేదు. ఆ నిద్ర ఇచ్చింది ఎవరంట? దేవుడే అంట. ఏమిటికి? నా కొడుకు దొరుకుతాడేమోనని వాళ్ళు నిద్రపోయేటట్టు. నేను చెప్తున్నా చూడండి, నీకేదైనా అపకారం జరగాలంటే ఆ పక్కోడు గాఢ నిద్ర లేకపోతాడు, భయపడతావు. ఈ రాత్రి నీకు ఆడు స్కెచ్ చేస్తే వాడు గాఢ నిద్రలో ఉంటాడు. అది యెహోవా చేత జరుగుతుంది, టెన్షన్ పడద్దు. హల్లెలూయా. అందరు చెప్పండి, ఏ దుష్ట శక్తి, ఏ మానవ బలము నీకు విరోధముగా పని చేయలేదు. దట్ షుడ్ బి యువర్ కాన్ఫిడెన్స్. నిజంగా దేవుని నమ్మడం అంటే అది. పరిష్కారాలు నువ్వు చేయదు, నీ దేవుడు చేస్తాడు. ఏమైందో తెలుసా? యుద్ధానికి పోతే సౌలు ఓడిపోతూ ఉంటాడు. ఇంకా సౌలు చనిపోతాడు అనమాట. సున్నతి లేని ఈ చేతుల్లో నేను చనిపోవడం కంటే, తన చుట్టూ ఉన్న తన సైనికులు చెప్తాడు, నువ్వే నన్ను కత్తితో పొడిచి చంపేయమని బతిమాలుకుంటాడు. రాజా, నేను నిన్నెట్లా చంపేది రాజా, నేను చంపలేను రాజా అంటాడు. అంటుంటే ఏం చేయాలా? ఇంక ఇప్పుడు వీడు చంపడు, నాకు సావు రాదు, నేనేమో వాడి చేతుల్లో చచ్చిపోతానేమోనని ఈ కత్తి నేలకు పాతుకొని ఆ కత్తి మీదే పడి ఆయనంతకు ఆయనే పడి చనిపోతాడు. అది చూసిన ఆ సైనికులు వాళ్ళు అలా వాళ్ళ కత్తుల మీద పడి చనిపోతారు. ఎవరికైనా నా మాట్లాడుతూ అవుతుందా? అందరు చెప్పండి, నీ శత్రువు నువ్వేమి తాకకుండా
చేతికి మట్టంటకుండా నశించిపోతారు. హల్లెలూయా. నిజం చెప్పాలంటే సౌలు స్టోరీ ఏం చెప్తుందంటే, వాళ్లకు వాళ్ళే శత్రువులై వాళ్లకు వాళ్ళే అంతమొందించుకుంటారు. నో వన్ షుడ్ కిల్ దెమ్, దే కిల్ బై దెమ్ సెల్ఫ్. ఎవరికైనా అర్థమైందా చెప్పండి? నా విరోధులను నేను చంపనక్కరలేదు, నా దేవుడు చంపనక్కరలేదు, వారిని వారే వధించుకుంటారు. సెల్ఫ్ కిల్లింగ్ అన్నమాట. దేవుడు మాటుగాండ్రను పెడితే ఈడు శత్రువు వాడని, వాని శత్రువు వీడని, ఇద్దరిద్దరు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయినారంట. దట్స్ ద గేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, ప్రేమ, ప్రేమ, ప్రేమ. వెదకి వెంటాడాలా, సమాధానాన్ని వెతకడం కాదు, వెంటాడాలన్నది ఆడంత దూరమైనా సరే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, సమాధానాన్ని వెతికితే సరిపోదు, వెంటపడి తెచ్చుకోవాలనండి. హల్లెలూయా. నీతి నీదేనైనా గొడవ పడే అవకాశమే నీకే ఉన్నా, న్యాయమంతా నీ వైపే ఉన్నా గొడవ పడకూడదు అనేదే నీ మొదటి న్యాయము, మొదటి నిర్ణయము. హల్లెలూయా. ప్రేడగో షక్రాండ బ్రహటెక్లెహెదే. థ్యాంక్ యూ లార్డ్. యూ కెన్ స్టాప్ ద ఈవిల్ బై స్టాపింగ్ క్వారలింగ్. గొడవను ఆపడం ద్వారా నీవు దయ్యాన్ని ఆపగలుగుతావు. ఎందుకంటే దయ్యాలన్నీ పనిచేసేది అక్కడి నుంచే. జస్ట్ స్టాప్ క్వారలింగ్, స్టాప్ క్వారలింగ్, స్టాప్ క్వారలింగ్. గొడవ పడద్దు, వచ్చేసాయి, అక్కడి నుంచి వచ్చేయి, తప్పుకో, పారిపో అవసరమైతే. స్టాప్ క్వారలింగ్. లేదంటే వీలైతే వాళ్ళు క్షమిస్తే మారుతారని కూడా క్షమించేసే. వాళ్ళే గెలిస్తే అక్కడ వాళ్ళు మామూలు అయిపోతారంటే నాది తప్పు అని చెప్పేసే, నువ్వే రైట్ అని చెప్పేసే, తప్పించుకో గొడవ నుంచి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఒకసారి ప్రావర్బ్స్ 13:10 పెట్టినాయన, గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. అందరు చెప్పండి, కొట్లాడేవాళ్ళు ఎవరంట? గర్వాంధులు, భయంకరమైన గర్విష్ఠులే అంట కొట్లాటకు దిగేది. అందరు చెప్పండి, గర్వము వలన జగడములు పుట్టును. కొందరు సెల్ఫ్ సెంటర్డ్గా బతుకుతూ ఉంటారు. అంటే ఇప్పుడు నాదేనా తప్పు? అంటే నేనేనా ఇప్పుడు ఇదంతా, దీనికి కారణం నేనేనా? అది తప్పని తేల్చినారా ఇంకా తట్టుకోలేముగా. రోజు చీల్చి చెండాడతారు. ఇంకా సింహం వస్తుంది బయటికి, దయ్యం బయటకు వస్తుంది ఇంకా లోపల నుంచి. నీ తప్పని తేల్చి, అందుకే నీతి నిమిత్తమైన నిన్ను జనులు నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు దాని విషయమై ఆనందించి సంతోషించండి, పరలోకమందు నీ ఫలము అధికమవుతుంది. మాట్లాడతారా? నీతో చూడు, తప్పుంటే పడతా, నేను పడకుంటే తంతారు. మళ్ళీ చెప్పేది డైలాగ్ ఎట్లుంటే, తప్పుంటే పడవా, పడకుండా తంతారు. ఇక తప్పుంటే పడవు, తప్పు లేకుండా పడవా? నా తప్పుంటే పడతానని ఏ లాజిక్లో రైట్ అది? తప్పుంటే పడాల్సిందే కదా. తప్పుంటే పడతాడంట ఇతగాడు, తప్పు లేకుంటే పడాడంట. అందుకే తప్పునే పడాలా, తప్పు లేకుండా పడాలా. ఇది బైబిల్ లెక్క. బయట లెక్కలు మాట్లాడవద్దు దేవుని దగ్గరకు వచ్చి. నా తప్పు లేదు, నేను తప్పుంటే తల దించుతా, తప్పు లేకుంటే తల నరుకుతా. నిన్ను నరుకుతాడు ఆయన. నరకడు, దెయ్యాలు వచ్చి నరికిపోతాయి. దెయ్యాలకు డోర్, ఓపెన్ డోర్ వస్తాడు, మంచి సైలెంట్గా వస్తాడు, క్యాన్సర్ పెట్టిపోతాడు. ఎక్కడి నుంచి పెట్టే క్యాన్సర్? ఐఆమ్ హీల్డ్ అంటేనే దే విల్ హీల్డ్ యూ. ఎక్కడి నుంచి? మొన్న అందరం ప్రభువునే నమ్ముకున్నాము, కానీ దినాం కుటుంబ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ప్రేమ విందులు అన్నీ చేసుకుంటే విన్నాపా. పద్దలు వేసే దేవుడే శీల కూటము నేనే తీసుకుంటే, యవనస్తుల కూటము నేనే తీసుకుంటే, కూటాలకంతా తిరిగితే, కూటాల్లో అంతా భోజనాలు పడిస్తే, చేపలు వేస్తే, మ్యాట్లు ఎత్తేస్తే, కసువులు ఉడిస్తే, బయలంతా ఊడిస్తే, బాత్రూములు కడిగి తిన్నా, కూటాల్లో భోజనాలు ఉడిస్తే. మీ ప్రేమ విందు ఎప్పుడన్నా కానీ మాదే లెక్కంతా, ప్రేమ విందు లెక్కంతా మాదే. నేను, మా ఆయన, మా పిల్లోళ్ళు గుడ్డు చాకరీ చేసి నా ప్రేమ విందుకు. కొట్లాడు, పెద్ద డోర్ ఓపెన్ చేయి, తెచ్చిపెట్టిపోతాడు.
అండర్స్టాండ్ దిస్. ఈ వాక్యము తెచ్చి మెయిన్లో పెట్టుకోండి. ఇట్లా అన్ని వాక్యాలు ఉంటాయి కదా, ఇట్లా వరుసగా తెచ్చి ఫస్ట్ టాప్ 10లో పెట్టండి. రేపు నువ్వు నీ భార్య ఎట్లా కొట్లాడుతారో చూద్దాం. మాథ్యూ 5:9, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. రోమన్స్ 12:18, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అందరు చెప్పండి పక్క వాళ్ళతో, పూర్తిగా సమాధానంగా ఉండాల్సిందే మనుషులందరితో. వాడు మంచోడా, చెడ్డోడా, శత్రువా, దుష్టుడా, నీకు సంబంధం లే, అందరితో సమాధానంగా ఉండాలి. ఇప్పుడు వాక్యాలన్నీ మీకు లేచిన పడతాయి చూడండి, కరెక్ట్గా అన్ని లైనప్ అవుతాయి చూడండి. Proverbs 15:1, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అందుకే మృదువుగా మాట్లాడడం రావాలా? పక్క వాళ్ళు చెప్పండి. నీకు ఏమొచ్చినా రాకుండా మృదువుగా అంటే మెత్తగా మాట్లాడడం రావాలా? అందరు చెప్పండి గట్టిగా, మృదువైన మాట. వానికి ఏదైనా కోపం ఉన్నా చల్లారిపోతుందండి. చెప్పండి గట్టిగా, మృదువుగా మాట్లాడటమే రానివాడా, నీకు మించిన చేతగాడు భూమి మీదే లేడు అసలు. అమ్మా నాయనలు, తండ్రి, మీ పిల్లలకు మృదువుగా మాట్లాడడం నేర్పండి అమ్మా. కోపాలన్నీ చల్లారిపోతాయి. నొప్పించు మాట కోపాన్ని రేపుతుందంట. నొప్పించి మాట్లాడద్దు. నీ భార్య నీకు బానిస కాదు, నీ మొగుడు నీకు చేతికి అదువు చిక్కలేదు, నువ్వు ఇష్టం వచ్చి అట్లా మాట్లాడద్దు. నీకు దేవునికి చూసి భయపడు, అది దెయ్యాలకు నిలయము. నువ్వు అలా మాట్లాడితే చూసుకో. కీర్తనలు 34:14, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి వెంటాడుము. కొలోషన్స్ 3:15, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మీరు కృతజ్ఞులయ్యుండు. అందరు చెప్పండి గట్టిగా, ఆయన అనుగ్రహించే సమాధానాన్ని మీ హృదయములో ఏలుచుండనివ్వండి. అంటే సమాధానం నిన్ను ఏలాల. నువ్వెప్పుడు సమాధానంలోనే ఉండాలి, పీస్గా ఉండాలి, గొడవ పడనే కూడదు. అసమాధానపు మాటలు, ఇతరులను నొప్పించే మాటలు, బాధించే మాటలు, శత్రువులను కూడా మాట్లాడకూడదు. 1 Kings 3:16, తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. 2 వేశ్యలు అంటే వ్యభిచార వృత్తి చేసేవారు 2 పాపం రాజు దగ్గరకు వచ్చినారు. 2 ఆడపిల్లలు. ఏమైందో చూద్దాం. వారితో ఒకతే ఇట్లు మనవి చేసిన, నా ఏలిన వాడ చిత్తగించము, నేను ఈ స్త్రీయును ఒక ఇంట్లో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లని కంటిని. నేను ఒక ఆమెతో ఉన్నాను, కాపురం చేసినాను, ఒక పిల్లని కన్నాను. చూడండి ఏమైందో. నేను కనిన 3వ దినమున ఇదియూ పిల్లల్ని కన్నాను. అంటే ఇంకొక ఆయమ్మ కూడా ఆయమ్మతో కాపురం అయింది. ఆయమ్మతో కూడా ఇంకా 3 రోజులకి ఆయమ్మ కూడా పిల్లల్ని కనింది. అంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలు కన్నారు? 2. ఈ ఆయమ్మ కనింది, ఆయమ్మ కనింది పిల్లల్ని. మేమిద్దరము కూడనున్నాము. అంటే మేము ఆయమ్మ ఈ అమ్మ ఇద్దరం కలిసి ఒకే ఇంట్లోనే ఉన్నామయ్యా. మళ్ళీ మాకు 2 ఇండ్లు లేవు, 2 వేశ్యలమే, కాకపోతే పిల్లల్ని కన్యాము, ఒకే ఇంట్లోనే కాపురాలు ఉన్నాము మేము అని చెప్తున్నాడు. మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవ్వరూ లేరు. పాపము ఈ 2 ఆడోళ్ళు కాపురం చేస్తున్నారు. ఏమైందో చూద్దాం. 19, అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది సాధ్యం. ఒళ్ళు మరిచి నిద్రపోతా కాలు తీసి జమ్మని తిరిగినేసిందంట. సన్న పాప ఏసాలకి ఏమైంది? పాప చచ్చిపోయింది. ఏమైంది చూద్దాం. 20, కాబట్టి మధ్యరాత్రి లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన పిల్లని నా కౌగిట్లో ఉంచాను. ఏం చేసింది? మేమిద్దరం ఒకసారి ఒకే ఇంట్లో ఉన్నాం కదా, 2 ఆడోళ్ళము. నా చచ్చిపోయిన పాప నా అమ్మ చూసి చచ్చిపోయింది అని చెప్పి ఆ పాపనేమో నా బిడ్డనేమో ఆమె దగ్గర పండబెట్టుకుంది, ఈ చచ్చిపోయిన బిడ్డని నా పక్కన పండబెట్టిందయ్యా అని రాజుకి చెప్పుకుంటాంది. 21, ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. నేను పొద్దున్న లేచి పిల్లకు పాలిద్దామంటే చచ్చిపోయింది. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటే. పొద్దున్న లేచి నాకు తన బిడ్డను తల్లి కనుక్కోలేదా? చూస్తే ఇది నా బిడ్డ కాదే అని చెప్పాను. అంత 3 రోజులు తేడా పిల్లలు. 22, అంతలో 2వ స్త్రీ అది కాదు,
బతికి ఉన్నది నా బిడ్డ, చచ్చింది నీ బిడ్డ అని కొట్లాడుతుందంట. అందరూ చెప్పండి కొట్లాడతానండి. రాజు దగ్గరకు వచ్చి ఇప్పుడు మాకు న్యాయం చేయలేయా అని ఇద్దరు, లేదు నా బిడ్డ నీ బిడ్డ, నీ బిడ్డ నా బిడ్డ అని వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇట్లాంటి టైంలో గొడవ పడకుండా ఉండగలమా? ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా? ఇలాంటి పరిస్థితులు వస్తాయి. లాస్ట్కు బిడ్డే పోతుంది. 23 రాజు బతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతయ్యు, రెండవది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ బతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది. గనుక కత్తిదమ్మని ఆజ్ఞ ఇచ్చాను. రాజు ఏమన్నా తండ్రా కత్తిదండి అన్నాడంట. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బతికి ఉన్న బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరి సగం ఇవ్వాలని ఆజ్ఞ ఇచ్చాను. ఏమన్నంట, బిడ్డను నరకండి, చెరిసగం ఈ పైది ఎమ్మకు కిందిది ఎమ్మకు, ఇద్దరికి చెరిసగం పంచుకుంటారు, ఉండేది ఒకటే కదా, ఇంకేం చేయాల అని రాజు ఆజ్ఞ పరిష్కారం చెప్పినాడంట. చూడండి ఒక 26 అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇచ్చుమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయాల్సిందే అనిందంట. నిజంగా కన్న తల్లి ఏమో వద్దులేయ్యా, చంపేది ఎందుకయ్యా, నా బిడ్డ కదా, ఆయమ్మ కాడే ఉన్నిలేయ్యా, ఆయమ్మ బిడ్డే కానీ లేయ్యా, పంపించేయ్యా, ఆయమ్మకే ఇచ్చేయ్యా, వద్దులేయ్యా. ఈ రెండాకాయం ఏముంటుందంట, చంపు, కట్ చేయి, నాకు నా బిడ్డ చచ్చిపోతే దాని బిడ్డ కూడా చచ్చిపోవాలా. ఈ బుద్ధులన్నీ ఇక్కడ బయటపడతాయి. అందుకే దేవుడు ఎందుకు మనుషులకు ఒక్కొక్క సన్నివేశం ఇస్తాడు తెలుసా? జీవితంలో ఈవెంట్స్ వస్తాయి లైఫ్లో, నీ బుద్ధిని నీకు ఎక్స్పోజ్ చేయడానికి. నువ్వెవరో, నీవెంత పనికి మాలిన వ్యక్తివో, నీ బుద్ధి ఎలాంటిదో, నువ్వెంత కుచిత బుద్ధి గలవాడివో ఒక పరిస్థితి వస్తుంది, అప్పుడు తెలుస్తుంది నిన్ను ఎందుకు పిలుచుకోలేదో. చూద్దాం 27 అందుకు రాజు బతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దాని కీయుడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చాను. 28 అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించు రాజు దైవాగ్యము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడేది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి చూడండి. ప్రేమ ఏం చేస్తుందంటే నీ కన్న బిడ్డనైనా వదులుకోవడానికి రెడీ అవుతుంది. ప్రేమ కన్న బిడ్డను వేరే వాళ్ళకి అప్పగించడానికైనా వదులుకుంటుంది, కానీ వారి నాశనాన్ని కోరుకోదు. పోతే పోయినట్లే అని ఎవరు కోరుకుంటారు? ప్రేమ లేని చోట వీడు పోయినా పర్వాలేదు అనుకుంటాడు. నీ అన్న పోతే పోయినా పర్వాలేదు, నాకు న్యాయం జరగాలి, ఈ భూమి నాకు రావాలనుకుంటావు. నువ్వు చచ్చిపోయినా పర్వాలే, వాళ్ళు ఏమైతే నాకేం, నాది న్యాయము, నాది గెలిచాలనుకుంటావు. నేను మాట్లాడింది కరెక్టు, నా మొగుడు ఉత్తముడు, తీర్పు తీర్చాలి. ఇప్పుడు ఇంకా అంటే చంపే, నువ్వు చస్తే నాకేమే, నా మొగుడి మీద ఇంత నింద వేస్తావా? అయిపోయి. నిజముగా ప్రేమ గలవాడవైతే నువ్వేమంటావు తెలుసా? నింద పడితే పడింది, ఆమెను బతకనిమ్మంటావు. నింద పడితే పడింది, ఆమెను బతకని అంటావు. నీ మొగుడు నీ మీద ఎవరో ఒకటి వచ్చింది, చెడ్డ మాట మాట్లాడింది, లేనిపోని అబాండం వేసింది, నిందేసిపోయింది, ఏం చేస్తావు ఇప్పుడు? దాని అంతు చూస్తావా చూడవా? నీ భార్య ఏం చెప్తుంది? దాన్ని అంతు దాన్ని ఎంటాడి చంపిరా అంటది. నువ్వు నిజంగా ఆయమ్మతో ఏమి లేకుంటే దాన్ని చంపు, మళ్ళా పానం తీస్తావా? నిందను భరించి ఓర్చుకొని వెళ్ళిపోతావు అక్కడి నుంచి. యు హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ విజ్డమ్. జ్ఞానము సొంత విధుల్లో దొరకదది. దిస్ ఈజ్ విజ్డమ్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్. నీ ఊహకు నీ జ్ఞానానికి మించింది ఇది. అందుకే చెప్పేది, పెరిజీలు నెఫీలీలు చూస్తున్నారమ్మా, అందరూ లోకమంతా గమనిస్తుందమ్మా. నువ్వు కొట్లాడే కొట్లాట నీకు నీ ఇంట్లో వాళ్ళకు నెనదమ్ములకు ఉంటే సరిపోదు, అది ఊరంతా చూస్తుంది నువ్వు ఎలా బతుకుతాండావు, ఏం మాట్లాడుతున్నావు. అబ్రహాం ఏం చేస్తాడు చూసినారుగా? లోతుతో గొడవ పడతాడా? కొట్లాట జరిగితే చూస్తామంటాడా? ఇస్సాకు తవ్విస్తే బావులు మళ్ళీ కొట్లాడతాడా? పక్క పోయి తవ్వుకుంటాడు అంతే. ఇంకోటి
మోసేనైనా మాట్లాడేది దేవుడు, మోసేతోనైనా అంటే నాన్నరా నేను ఎంత నీతిమంతున్నా, నాతో దేవుడు ముఖాముఖి మాట్లాడతారని కొడుతున్నాడా? సైలెంట్. అందరు చెప్పండి గట్టిగా, ప్రేమగా ఉండు, ఓర్చుకో, వినయంగా ఉండు. గర్విష్ఠులే గొడవ పడేది, గర్విష్ఠులే నీతి మాటలు, నీతి గీతలు గీసేది. నీ నీతి ఎవడు కావాలా? సమాధానాన్ని వెదకి వెంటాడు, దానికి మించిన నీతి లేదు. చెప్పండి గట్టిగా, సమాధానాన్ని బ్రాటెకే వెదకి వెంటాడాలా, సమాధానాన్ని వెదకి వెంటాడాలా. ఏ వెలనైనా చెల్లించు కానీ, చెప్పండి, ఏ వెలనైనా చెల్లించు కానీ, దేన్నైనా పోగొట్టుకో కానీ, సమాధానముగా ఉండడాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. మొత్తం నీ జీవనంలో భాగం అయిపోవాలి, నీ రక్త ప్రతి కణంలోకి మాటలు వెళ్ళిపోవాలి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. మీ శత్రువుని క్షమించండి. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి, నేను గొడవ పడను. తప్పు నీదైనా తప్పు వారిదైనా గొడవ పడుతున్నావా మాని, నేను పడనని చెప్పేసి నువ్వు డెసిషన్ తీసుకుని, నేను గొడవకు దిగాను. మీ భార్యతో కూడా గొడవ పడద్దు. అందుకే కోపము తెల్లవారే లోపు ఉండకూడదు అన్నాడు దేవుడు. కోట్లాడవా, కోపమే వచ్చినా ఇంకా తెల్లారి లోపల వెళ్ళిపోవాలి. నీ భార్య భర్తల మధ్య కూడా గొడవ పడొద్దు. పెద్ద గొడవ, అరుచుకోవడాలు, తిట్టుకోవడాల వరకు తీసుకుపోవద్దు. సరే, సైలెంట్గా ఉండు. సరే, నాదే తప్పు, సరే నాదే తప్పు. కొంతమందికి నాదే తప్పు అంటే మళ్ళా చెప్పాలన్నా, మళ్ళీ నాదే తప్పని మళ్ళీ ఒప్పుకుంటాను చూడు. తగ్గితే ఇంకా వంతుతారు, అప్పుడు కూడా సైలెంట్గా ఉండు. నీ ప్రవర్తనలో మార్పు తేవద్దు. ప్రేమగానే ఉండు, ప్రేమగానే చూడు. కాళ్ళ మట్టుకు వంగు, కాళ్ళ వరకు దిగు, ఏం పర్వాలేదు. నీ పక్షాన ఆయన ఉంటాడు, నీ పక్షాన ఆయన చూస్తాడు. అంటాడు కదా, దావీదు ఎంత తగ్గించుకుంటాడు, కుక్కను బల్లిని కదయ్యా నేను, నన్ను ఎంటాడతావేమంటాడు చూడు. ఏడ కుక్కనైనా ఈయన తలుచుకు, ఈయనకి ఈ పక్కన దేవుడే ఉన్నాడు ఆయన పక్షాన. నువ్వు తగ్గించుకో, ఏమైతుంది? అందరు చెప్పండి, ఈ వాక్యము నీలో నెరవేరాలంటే ఓర్పు కావాలా, దీర్ఘ శాంతము కావాలా, సహించడం అనే ఫలము రావాలా. ఎంతసేపు నా నీతి చూడు, నా నీతి చూడు అనద్దు. నీ నీతి దేవుడు చూపిస్తాడు లోకమంతా. నువ్వు నీ ఓర్పును, నీ సహనాన్ని, నీ దీర్ఘ శాంతాన్ని చూపాలా ఈ భూమి మీద ఉండే దానికి. పరలోకమందున మా తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము నాయన. నా తండ్రి, నా యేసయ్య, నా రక్షక, మీ కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరెవరైతే ఈరోజు ఈ వర్తమానాన్ని విని తండ్రి వారి హృదయాన్ని సరిచేసుకుని వారి జీవితాన్ని పూర్తిగా మార్చుకునే ప్రయత్నం చేశారో వారందరినీ దర్శించి మితిలేని వృద్ధిని, క్షేమాన్ని వీరికి కలుగు చేసి ఈ వాక్యం యొక్క పరిపూర్ణతను వారి జీవితంలో నెరవేర్చమని, ఈ వాక్యము వీరందరి జీవితంలో నిజరూపము గావింపజేయమని, ఏ వేదన, సమస్య, తండ్రి కష్టములతో ఇక్కడికి చేరిరో వాటన్నింటిని అంతమొందించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పటికీ ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.